ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్పై కూడా పడే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించేందుకు మోదీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా పెట్రోల్, డీజిల్ పై సమీక్షించనున్నారు. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న పుకార్లను అడ్డుకోవడం, ప్రజల్లో భయాందోళన కలగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వమన్నారు. ఇక రాష్ట్రాల వారీగా గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించనున్నారు. పశ్చిమాసియాలో అయితే ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్పై అయితే కూడా పడే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఈ స్వామి, ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ సరఫరాలో తలెత్తున్న ఇబ్బందులను చూసుకుంటే అధిగమించేందుకైతే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, దేశంలో ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాలపైన ఇరాన్ దాడి, అదేవిధంగా ఇరాన్ పైన ఇటు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల అర్బుద్ జలసంధికి రావాల్సినటువంటి అనేక రకాల పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, ఎల్ఎన్జీ ఉత్పత్తులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక రకాల రాష్ట్రాల్లో అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు ఎల్పీజీ కొరత కూడా ఏర్పడుతుంది. దీంతో జనం ప్యానిక్ అయిపోయి పెట్రోల్, డీజిల్ వైపు బంకుల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అనేక నిత్యావసర సరుకులకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ కూడా మిడిల్ ఈస్ట్ కు పెద్ద ఎత్తున కూడా ఈ అర్బుద్ జలసంధి ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఇటు పౌల్ట్రీ ఉత్పత్తులు కావచ్చు, బియ్యం కావచ్చు, అనేక రకాల కీలకమైనటువంటి ఇతర ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అక్కడి నుంచి రావాల్సినటువంటి కొన్ని రేర్ మినరల్స్ కూడా, దేశానికి రావాల్సిన రేర్ మినరల్స్ కూడా, పెట్రోలియం ఉత్పత్తులు కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటివి కూడా అవి కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో తలెత్తినటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నేరుగా రంగంలో దిగారు. ఆయన రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వర్చువల్ గా సమావేశం కానున్నారు. వైపు ఆయా రాష్ట్రాలకు ఆయన పలు సూచనలు చేసే అవకాశం కనబడుతుంది. కరోనా నాటి పరిస్థితులు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్రాలను కూడా కేంద్రంతో కలిసి ఒక టీమ్ గా పనిచేయాల్సి ఉంటుంది. అధికార ప్రతిపక్ష పార్టీలను తేడా లేకుండా, ఇటు కాంగ్రెస్ బీజేపీ అనే పాలిత రాష్ట్రాల తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక పనిచేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సూచించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశాల్లో పలు సూచనలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా ఈ ఎల్పీజీ, ఈ పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించి దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల వైపు కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన ఆదేశించారు. దానికి తోడు ఇటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ వర్చువల్ మీటింగ్ లో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని సూచనలు చేసే అవకాశం కనబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవైపు తమిళనాడు, కేరళ, ఒకవైపు పుదుచ్చేరి కావచ్చు, ఇటువైపు మరోవైపు ఇటు వెస్ట్ బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో, ఇటు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్న కారణంగా వాటికి సంబంధించినటువంటి అడవుడు కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎలాంటి పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేకుండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటారు. సోని, మరి ముఖ్యంగా అయితే ఈ భేటీలో అయితే మరి ముఖ్యంగా అంటే ఎటువంటి అంశాలపై చర్చించున్నారు? ఓన్లీ యుద్ధం గురించి కాకుండా నెక్స్ట్ చూసుకుంటే గ్యాస్ పరంగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? అంటే ఈ యుద్ధం వల్ల తలెత్తినటువంటి సంక్షోభ పరిస్థితులను తట్టుకోవడం మీద ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడెక్కడ నిత్యావసర సరుకుల కొరత ఉంది, మరోవైపు యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ తోని దాదాపుగా భారతదేశం నుంచి 1 కోటి మందికి పైగా మిడిల్ ఈస్ట్ లో జీవనం సాగిస్తున్నారు. అక్కడ నుంచి లక్షలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం కూడా ఇండియాకు వస్తూ ఉంటుంది. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో యూఏఈలో 40 లక్షల మంది జీవిస్తున్నారు. మరోవైపు సౌదీ అరేబియాలో 27 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది కూడా కువైట్ లో, ఇట్లా అనేక మిడిల్ ఈస్ట్ దేశాల్లో పెద్ద సంఖ్యలో, ఖతార్తో సహా అనేక సంఖ్యలో భారతీయులంతా కూడా అక్కడ ప్రవాస భారతీయులు జీవిస్తూ ఉన్నారు. అక్కడ ఉపాధి పొందుతున్నారు. అక్కడి నుంచి విదేశీ మార్కెట్ ద్రవ్యం కూడా ఇండియాకు పంపుతూ ఉన్నారు. ఇలా పరిస్థితుల్లో వారికి సంబంధించిన పరిస్థితులతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఈ వైపు పెట్రోలియం ఉత్పత్తుల కారణంగా అన్ని వ్యవస్థలన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తులపైన ఆధారపడి ఉంటాయి. ఒకవైపు ట్రాన్స్పోర్ట్ ఒకటి కనుక డిస్టర్బ్ అయితే దేశవ్యాప్తంగా అన్ని రంగాలు డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి దానిలో ఎలాంటి కొరత రాకుండా వ్యూహాత్మకంగా వివరించాలని చెప్పేసి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇరాన్తో చర్చలు చేస్తుంది. ఇటు అమెరికా నుంచి, రష్యా నుంచి, ఎక్కడి నుంచి కూడా వీలైతే అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుని దేశంలో కొరత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండడం కోసం ఆయా రాష్ట్రాలకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎంలకు మరింత సూచనలు చేసే అవకాశం కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.